మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. టీనేజ్ నుంచి ఎంగేజ్ వరకు ప్రతి ఒక్కరి లైఫ్లోకి ఎదురయ్యే అనుభవం ప్రేమ. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నో చెయ్యాలి, ఎంతో అమ్మాయికి తన వంతు ప్రేమను చూపించాలని ప్రతి ఒక్క అబ్బాయి కూడా ఆశపడుతూ ఉంటాడు. కానీ ఏమవుతుందో తెలియదు, ఒక చిన్న సందర్భంలోనే ఆ అబ్బాయికి దూరం అవుతుంది. ఇదే బాధతో అబ్బాయి లవ్ అడిక్షన్ తిరిగి చెడు దారులు పడతాడు. అలాంటి అబ్బాయికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి అనే విషయాలు మనతో మాట్లాడడానికి అయితే మాత్రం డాక్టర్ మోగి శ్రీనివాస్, మానసిక ప్రముఖ వైద్య నిపుణులు అయితే ఉన్నారు, మైండ్ పవర్ అధినేత గారు. సార్ నమస్కారం. సార్ ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లోను కూడా ఎదుర్కొనే ఒక పార్ట్ సార్ ప్రేమ అన్నది. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నో కలలు కంటాడు. అమ్మాయికి ఏదో చేయాలి, తనకి ఎంతో ప్రేమను చూపించాలి అని ఆశపడుతుంటాడు. కానీ ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం అమ్మాయి దూరం అవుతుంది. దీనికి తట్టుకోలేక అబ్బాయి లవ్ అడిక్షన్ లో తప్పుదారులు పడుతుంటాడు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఏం సార్? బేసికల్లీ ఇప్పుడు ఎవరైతే మన ప్రేమలో పడిపోయి ఆ అమ్మాయికి దూరం అయ్యి లేదంటే అబ్బాయికి దూరం అయ్యి ఎప్పుడైతే వాళ్ళ తాలూకా గమ్యాన్ని చేరలేక కుటుంబంలో ఇబ్బందులు పడుతూ వారి యొక్క గోల్స్ని దూరం అయిపోతున్నారో, దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అసలు అది ప్రేమ లేదంటే ఆకర్షణ అనేది తెలియకపోవడం వలన ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైతే కౌమార దశలో ఉంటారో, ఎవరైతే యవ్వనంలోకి వస్తున్నారో వారు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మీరేదైతే ప్రేమ అనుకుంటున్నారో అది ప్రేమ కాదు, అది కేవలం ఆకర్షణ మాత్రమే. ఏదైతే మీరు ప్రేమ అనుకుంటున్నారో అది కేవలం కొద్ది కాలం పాటు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి కొన్ని రకాల అనవసరమైనటువంటి కోరికలకు సంబంధించినటువంటి విషయంగానే భావించాలి తప్ప అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజమైనటువంటి ప్రేమ అంటే అర్థం ఏంటంటే, అసలు ఎందుకు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి అనేది ఇది పెద్ద క్వశ్చన్ అండి. మీరు ప్రేమించాల్సింది మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, మీరు ప్రేమించాల్సినది మిమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారిని చాలా గౌరవప్రదంగా వారితో ప్రేమగా ఉండండి. ఎవరైతే మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ములు ఉన్నారో, అక్కచెల్లెలు ఉన్నారో, మీ కుటుంబంలో ఎవరైతే మీకు తోడ్పాటు చేశారో వారితో మీరు ప్రేమగా ఉండడం అనేది అవసరం. అయితే ఇక్కడ ప్రేమ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎవరిదైతే స్వచ్ఛమైన ప్రేమో, ఎవరిదైతే నిజమైన ప్రేమో, ఎవరిదైతే శాశ్వతమైనటువంటి ప్రేమో వారు ఎప్పటికీ కూడా విడిపోరని తెలుసుకోవాలి. మీరు ఏదైతే విడిపోతున్నారు, లేదంటే చెడిపోతున్నారు, లేదంటే నేను ఆ అమ్మాయి లేకపోతే ఉండలేకపోతున్నాను అంటున్నారంటే ఇది కేవలం ఏంటంటే ఒక రకమైనటువంటి మోజులో ఉన్నారని అర్థం. మీరు ఇప్పుడు ఎడిక్షన్ అనే పదం వాడారు చూసారు, అది 100% అది కరెక్ట్. మీరు ఒక వ్యసనంలో ఉన్నారు. ఎప్పుడు కూడా వ్యసనం వేరు, అలవాట్లు వేరు. అసలు ఈ వయసులో మీరు ఉండాల్సింది ఏంటంటే, మీరు ప్రేమించాల్సింది ఏంటంటే మీ తాలూకా చదువుని, మీ తాలూకా కెరియర్ని, మీ తాలూకా అభివృద్ధిని, మీ తాలూకా ఆలోచనలను ఎప్పుడు కూడా పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఆదాయ మార్గాల వైపు, లేదు మీ తాలూకా గౌరవమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకోవడం కోసం, లేదు మీరు ఉన్నతమైనటువంటి సమాజంలో ఒక మంచి స్థానం కోసం మీరు ప్రయత్నం చేసి మీరు మీ కలలను మీరు ప్రేమించినట్లయితే, మీ ఆలోచనలు మీరు ప్రేమించినట్లయితే, మీ యొక్క అభివృద్ధిని మీరు ప్రేమించినట్లయితే ఇట్లాంటి తాత్కాలికమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి వ్యామోహాలతో ఉన్నటువంటి ప్రేమలో మీరు పడరు అని తెలుసుకోవాలి. అయితే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీరికి చాలా మార్గదర్శకులుగా ఉండాలి. వారి తల్లి తాలూకా ప్రవర్తన, తల్లి తాలూకా కట్టు, తల్లి తాలూకా బొట్టు, తల్లి తాలూకా మాట, అట్ ద సేమ్ టైం తండ్రి తాలూకా ప్రవర్తన, కుటుంబంలో వారి యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెల తాలూకా మానసికమైనటువంటి పరిపక్వత లేని ఏదైతే కొన్ని చెడు లక్షణాలు కనబడతాయి, ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకంటే ముందు తరంలో ఇలాంటి చర్యలు జరిగి ఉంటాయో వారికి ఎవరైతే ప్రోత్సహిస్తారో అప్పుడు మాత్రమే ఇలాంటి పిల్లలు ఇలా జరగడానికి సందర్భం ఉంటుంది తప్ప, ఎవరైతే నిజంగా మీరు ప్రేమించేది ఎవరికి ఒక మనిషిని, కానీ ఆ మనిషిని ప్రేమించాలంటే, ఆ మనిషిని పోషించాలంటే మీరు ఒక స్థితిలోకి రావాలి.
మీరు ఎదగాలి, మీరు ఆర్థికంగా ఎదగాలి, ఉద్యోగం సంపాదించాలి, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, మానసికమైనటువంటి పరిపక్వత ఉండాలి, మీ తల్లిదండ్రులు గౌరవింపబడేటట్టు ఉండాలి, సమాజం కూడా మిమ్మల్ని మెచ్చేటట్టుగా ఉండాలి తప్ప సమాజం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది, కుటుంబం రిజెక్ట్ చేస్తుంది, 10 మంది మిమ్మల్ని చీకొడుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అని అర్థం. ఎందుకంటే మనిషి అనే వ్యక్తి సంఘజీవి. హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సోషల్ యానిమల్. మనము సమాజంలో అనేకమైనటువంటి కట్టుబాట్లు అలవాట్లుతో పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రేమ మన తల్లి తండ్రి తప్ప మరెవ్వరిది కూడా నిజమైన ప్రేమ కాదు. ఎప్పుడైతే మీరు ఒక అర్థం చేసుకున్న స్థితికి వచ్చి మీరు మీ కాళ్ళపైన నిలబడిగలే స్థితికి వచ్చి అప్పుడు మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మీకు నిజంగా ఒక అవకాశం వచ్చినట్లయితే హ్యాపీగా మీ తల్లితో తండ్రితో చెప్పి కూడా వారి యొక్క అభిరుచుల్ని తెలియజేసి కూడా వారి అంగీకారాన్ని కూడా పొందడం కూడా చాలా సులువు అవుతుంది. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది సార్. చిన్నతనంలో నువ్వేం చేస్తావు అంటే డాక్టర్ అవుతా, లేదంటే లాయర్, పోలీస్ అవుతా అని చెప్పే పిల్లలు ఒక అమ్మాయితో లవ్లో పడిన తర్వాత టీనేజ్లో ఇంకా జీవితం అయిపోయింది, ఇంక ఇదే నా జీవితం, ఇంకా జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇంక ఇదే నా లైఫ్కి ఎండ్ అని చెప్పి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? జీవితంలో ఒక అమ్మాయి ప్రేమించి విడిచిపెట్టేసినంత మాత్రాన జీవితం అయిపోయింది అనుకుంటే పొరపాటు. లేదు ఒక ఉద్యోగం కోల్పోతే మరలా ఏదో జరిగిపోద్ది అనుకుంటే పొరపాటు. లేదు మీ ఆస్తులు కోల్పోతే మరలా నేను సంపాదించుకోలేను అనుకుంటేదే పొరపాటు. లైఫ్ ఈజ్ ఎ కంప్లీట్లీ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. సక్సెస్లు అనేవి ఎప్పుడూ కూడా నిరంతరం వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. మనం సక్సెస్ని ఏ విధంగా అయితే తీసుకుంటామో ఫెయిల్యూర్స్ని కూడా అలానే తీసుకోవాలి. ఫెయిల్యూర్స్ అనేవి మనకి చాలా అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పుతాయి. ఎప్పుడైతే మిమ్మల్ని ఒకరు తిరస్కరించారో, ఎక్కడైతే మీరు నష్టపోయారో అప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు నష్టపోయాను, ఎలా నష్టపోయాను, అలా నష్టపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ వ్యక్తి నన్ను దూరం అవడానికి కారణం ఏంటి తెలుసుకొని మీకు నిజాయితీ ఉన్నట్లయితే ఆ తిరస్కారం నుండి మీరు మరలా అద్భుతమైనటువంటి గౌరవం పొందే విధంగా మీరేంటంటే ఒక పేపరు పెన్ను పెట్టుకుని రాసుకోవాలి. నన్ను ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు, నన్ను ఎందుకు దూరం చేశారు, రీచెక్ చేసుకోవాలి, రీకన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎస్, నేను ఈ తప్పులు చేయబట్టే కదా, లేదంటే ఈ మాట అనబట్టే కదా, లేదంటే నేను ఇలా ప్రవర్తించబట్టే కదా, ఓహో నేను అలా కాకుండా మంచిగా ఉండుంటే, మంచిగా మాట్లాడుంటే, లేదంటే మంచిగా పని చేసి ఉంటే, లేదంటే అర్థం చేసుకొని ఉండుంటే, ఆ ఒక్క నిమిషం నేను ఆగి ఉండుంటే నాకు ఇలా సంఘటన జరిగి ఉండేది కాదు కదా అనుకోవచ్చు. జీవితం అనేది ఏ ఒక్క సంఘటన వలన ముగిసిపోయింది అనుకోవడం చాలా పొరపాటు. జీవితం అనేకమైన అవకాశాలు ఇస్తుంటుంది, అద్భుతమైన అవకాశాలు ఇస్తుంటుంది. కానీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి శారీరక మానసిక దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి, ఆశాజీవిగా బ్రతకాలి, పాజిటివ్గా బ్రతకాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే కష్టపడే తత్వాన్ని ఏర్పరచుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి, ఆర్థికమైన క్రమశిక్షణ కావాలి. డబ్బుని గడించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుని పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం, ఆ డబ్బుని అదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ డబ్బుని తనకి కావలసిన విధంగా తన కుటుంబ ఎదుగుదలకి, అతని ఎదుగుదలకు ఉపయోగించుకునే విధంగా ఎవరైతే ఉంటారో వారికి ఇటువంటి కష్టాలు వచ్చేటప్పుడు ఈ కష్టాలు తీర్చుకోవడం అనేది పెద్ద సమస్యే కాదు. సార్ ఇప్పుడు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇది చూస్తే ప్రజెంట్ సొసైటీలో ఉరుకుల పరుగుల బిజీ లైఫ్, అంటే తెల్లవాళ్ళు ఇస్తే ఎవరి పరుగు వాళ్ళదే, ఇంట్లో పేరెంట్స్ పరుగు పేరెంట్స్, పిల్లల పరుగు పిల్లలది, అంటే ఎవరు కూడా ప్రేమగా మాట్లాడుకునే ఒక టైం కూడా ఎవరికి ఉండదు. సో ఇలా పిల్లలకి టైం ఇవ్వడం వల్ల పిల్లలు బాగా మాట్లాడే అదర్ పర్సన్, అంటే వాళ్ళు లవ్ చేసే ఒక అమ్మాయి అనుకోవచ్చు, ఆ అమ్మాయితో ఎక్కువగా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ పుట్టి ఇలా జరుగుతుంది అనుకోవచ్చా సార్? తల్లిదండ్రుల ప్రభావం ప్రేమ చూపించకపోవడం వల్లే వీళ్ళు పక్క దూరం పడుతున్నారేమని అనుకోవచ్చా సార్? ఇది 100% చాలా మంది జీవితాల్లో ఇలా జరిగింది. ఇదే కారణమని కూడా అనేకమైనటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి. ఎప్పుడైతే మీరు మీ భార్యకి, ఎప్పుడైతే మీ పిల్లలకి, ఎప్పుడైతే మీ మనుషులకి మీరు సమయాన్ని క్వాలిటీగా, అంటే ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. మీరు గంటలు గడపాల్సిన అవసరం లేదు. మీరు గడిపినంత సమయమైనా క్వాలిటీగా గడపండి.
ఆ క్వాలిటీలో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే తెలియజేయాలనుకుంటున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి. పిల్లలతో వ్యవహరించేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మాట్లాడించే అవకాశం కల్పించాలి. కొన్ని సందర్భాల్లో వారు ఏమైనా ఇతరులతో పోల్చుకోవడం కానీ, అనవసరమైన విషయాల్ని చర్చించడం కానీ చేశారనుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే, నేను కూడా ఇలా చేయబట్టి ఇలా జరిగింది, ఇలా నష్టపోయాను, మీరు అలా చేయకండి, మీరు అలా చేస్తే ఇలా నష్టం జరుగుతుంది, మన పరిస్థితి అలాగా లేదు, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనం ఇంకా ఎదగాల్సిన స్థితిలో ఉన్నాము, ఎదిగే స్థితిలో ఉన్నాము, ఈ సమయంలో మనం ఇలాంటి కోరికలకి, ఇలాంటి లేదంటే అలవాట్లకి, లేదంటే ఇలాంటి పనులు మనం చేసినట్లయితే మీరు పాడైపోతారు. మీరు ఇప్పుడు ఈ సమయంలో మీకు కావాల్సింది ఇది కాదు, మీకు చదువు కావాలి, లేదంటే మీకు ఆరోగ్యం కావాలి, లేదంటే ఇంతకు మించి మీకు ఏదైతే భవిష్యత్తులో కావాలనుకుంటున్నారో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అని మనం ఏం చేయాలంటే ప్రేరణాత్మకంగా వారికి మనం ఐడిల్గా, ఆదర్శవంతంగా వారికి మనం మనల్ని, మన మాటల్ని వారు గౌరవించే విధంగా కాదు, మన పనుల ద్వారా అమ్మ ఇలా కష్టపడుతుంది, నాన్న ఇలా కష్టపడుతున్నారు, అమ్మ టైంకి లెగుస్తుంది, నాన్న టైంకి లెగుస్తారు, నాన్న కరెక్ట్గా డ్యూటీకి వెళ్తారు, అమ్మ ఇంటిని సక్రమంగా చూసుకుంటుంది. వీటిని చూసి పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా క్రమశిక్షణగా రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉండదు. ఒక ప్రేమ అనే ఒక మాయలో అంటే పడితే టీనేజర్స్, తర్వాత ఆ అమ్మాయి కానీ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతే, లేదా ఈ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా లైఫ్ ఎండ్ అయిపోతుంది అని భావించి మార్గద్రవ్యాలకి అలవాటు పడడం, లేదంటే ఇంకా తప్పు ద్రోవలు పడుతూ ఉంటారు. అలాంటి పిల్లల్ని పేరెంట్స్ తీసుకొని ఇలాంటి మానసిక వైద్య నిపుణులతో తీసుకొస్తే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి మునపట్లాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? 100% ఎవరైతే ఇటువంటి తాత్కాలికమైనటువంటి అట్రాక్షన్స్కి గురవుతున్నారో, అది ప్రేమ అయినప్పటికీ, అది మాదక ద్రవ్యాలైనప్పటికీ, మరే ఇతర వ్యసనాలైనప్పటికీ కూడా వీరికి ఎటువంటి మందులు లేకుండా బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్ ద్వారా, సైకోథెరపీ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా వీరిని అద్భుతంగా మరలా కొత్త జీవితంలోకి తీసుకురావడానికి, తయారు చేయడానికి మానసిక నిపుణుల తాలూకా పాత్ర ఎంతైనా ఉంటుంది. అంతకు ముందు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ చేసినట్లయితే మారుతారు. సార్ ఓకే సార్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళిద్దరికి కూడా విడిపోవడం, లేదా ఈ అబ్బాయి కోపంతో ఆ అమ్మాయికి గాయపరచడం లాంటివి చేస్తుంటారు. ఏమంటే నేను నిజాయితీగా లవ్ చేశాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళ మెంటల్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అబ్బాయిలది? అంటే నేను ఒక మానసిక నిపుణుడిగా ఎవరైతే ఇట్లా సెల్ఫ్ హార్మింగ్ నేచర్ కానీ, లేదంటే ఆపోజిట్ పర్సన్కి చంపడానికి కానీ, లేదంటే కఠినంగా ఇబ్బంది గాయపరచడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారు, వీరు మానసిక స్థితి కరెక్ట్గా లేదు అర్థం. రెండోది ఏంటంటే ఇటువంటి వ్యక్తులతో అమ్మాయిలు లేదంటే అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. భవిష్యత్తులో వీరికి చాలా నష్టాలు చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఇమీడియట్లీగా వారితో మీరు కొనసాగాలనుకున్నట్లయితే వారిని అర్థం చేసుకొని వారి కుటుంబ సభ్యులకి తెలియజేసి వారికి మానసికమైనటువంటి కౌన్సిలింగు, లేదంటే సైకోథెరపీ, లేదంటే బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్, లేదంటే ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, దానికి కావాల్సినటువంటి ఏదైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో వాటిని ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ నేర్పించిన తరువాత మాత్రమే మీరు మిగతా జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప, లేదు నేను భరిస్తానంటే ఏదో రోజు వాళ్ళ చేతులు మీరు మరణిస్తారు. తస్మాత్ జాగ్రత్త. సార్ ఇప్పుడు లవ్ చేసుకుంటారు, తర్వాత బ్రేకప్ అవుతుంది, ఆ అబ్బాయికి పరువు పోయిందని చెప్పి బయటికి రాకుండా ఒక డిప్రెషన్లో ఉండి ఇంట్లో ఉండిపోతాడు. సొసైటీ నుంచి ఎలాంటి మాటలు వస్తాయి అంటే ఫ్రెండ్స్ నుంచి లవ్ బ్రేకప్ అయింది, లేదంటే ఒక పక్క నుంచి అంటే ఇంట్లో తెలిసిపోయిన తర్వాత అటు నుంచి ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే ఈ అబ్బాయిని కొంచెం మందలించడం లాంటివి వస్తుంటాయి అని చెప్పి అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అసలు జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు, జీవితంలో ఏది కూడా పూర్తయిపోదు. కొన్ని సందర్భాల్లో కాలం మనకి అనేకమైనటువంటి అనుభవాలను ఇస్తుంటుంది. ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలనే తీసుకోవాలి తప్ప జరిగే నష్టాలను తీసుకోకూడదు. నిజంగా ఒక అమ్మాయి అబ్బాయి దూరం అయిపోయినంత మాత్రాన జీవితం అయిపోలేదు.
నిజంగా అలా జరిగినట్లయితే ఈరోజు మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే ఎవరైతే కోట్లాది మంది ఫ్యాన్స్ తిరుగుతున్నారో వారు ఈరోజు మొదటి వివాహం, రెండో వివాహం, మూడో వివాహం కూడా చేసుకుంటున్నారు. వారు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని వీరిద్దరికి పడకపోవడం వలన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు తప్ప అది తప్పు అయితే కాదని నేనైతే అంటున్నాను. ఎందుకంటే వీరు కొట్టుకొని మరణించడం కంటే వీరు అర్థం చేసుకొని విడిపోయి మరలా అర్థం చేసుకునే మనిషిని తీసుకోవడం అనేది సామాజికంగా అది తప్పై ఉండొచ్చేమే కానీ వ్యక్తిగతంగా వారిద్దరి వరకు అయితే మాత్రం అది తప్పు కాదని అర్థం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మాకు లవ్ కోసం చాలా డౌట్స్ ఉండేవి సార్. అంటే అసలు లవ్ అడిక్షన్ అయిన వాళ్ళు ఎలా బయటకు వస్తారు, ఎలా తీసుకురావాలని చూసే ప్రతి పేరెంట్స్కి కూడా ఒక రకమైన డౌట్స్ ఉంటాయి సార్. మీ డౌట్స్ సలహాల వల్ల మాకు చాలా క్లారిఫై చేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ పరిస్థితి. మనమైతే డాక్టర్ మానసిక వైద్యులు డాక్టర్ మూగి శ్రీనివాసరావు గారిని అయితే అడగడం తెలిసింది. చూశారు కదా, లవ్ చేసి ఎడిక్ట్ అయ్యి తర్వాత అమ్మాయి వదిలేసిందనో లేకపోతే ఆ అబ్బాయి వదిలేసాడని ఇలా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, సొసైటీలో వాళ్ళకి ఎలాంటి స్థానాలు కల్పించాలి అనేవి అయితే మాత్రం డాక్టర్ మూగి శ్రీనివాసరావు గారి మాటలో అయితే మనం కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.